ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 21వ వచనము. నేను ఒంటరి కత్తెనై విడువబడి తిని వీరెక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకొందువు. చాలా సార్లు మనము కూడా ఒంటరి కత్తె వలె చాలా బాధను అనుభవిస్తాము. అయ్యో నేను ఒంటరి దాన్నే, నాకు తోడుగా ఎవ్వరూ లేరు, నాకు సహాయకులు కానీ, నన్ను పలకరించేటటువంటి వారు కానీ, నాతో మాట్లాడేటటువంటి వారు కానీ ఎవ్వరూ లేరని చాలా బాధపడిపోతూ ఉంటాము. కానీ ఒకసారి మనము అన్న యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలించినట్లయితే, అన్న ఈ లోక సంబంధమైనటువంటి తన భర్తను కోల్పోయింది. కానీ ఎప్పుడు కూడా ఆమె నిరాశ చెందలేదు, బాధపడలేదు. అయ్యో నేను ఒంటరి దాన్ని, నాతో మాట్లాడేటటువంటి నా సాటి అయినటువంటి తోడు, నా సహాయకుడు లేడు అని తను ఎప్పుడూ బాధపడలేదు. కానీ తను దేవుని యొద్ద ఒకటి నేర్చుకుంది. దేవునితో గడపటము, దేవునితో సహవాసము చేయటము, దేవునికి సేవ చేయటము.